నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. సుందర శ్రీకాకుళం స్థాపన కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గడిచిన 7 నెలల్లో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నగర సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రథసప్తమి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో శ్రీకాకుళం నగరమంతా సుందరంగా ముస్తాబు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ అరసవల్లి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రసాదం పథకం కింద 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తోందని, దీనికి సంబంధించిన అనుమతులు త్వరలో రానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని మోడల్ సిటీగా తయారు చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి ఆమ్దాల వలసకు వెళ్లే ప్రధాన రహదారి పనులు నెల రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రధాన రహదారులన్నీ సుందరీకరణ జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు ప్రవేశించకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో సుందరీకరణలో భాగంగా జరుగుతున్న ప్రధాన రహదారుల పనులు పరిశీలించారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం పట్టణాన్ని సుందరీకరణ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నాం. అందులో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఏదైతే రథసప్తమి రోజు వేడుకలు జరుగుతాయో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయం చేసుకొని గత 1 మంత్గా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాం. అందులో భాగంగా మీకు కూడా తెలుసు, పాలకొండ రోడ్. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రోడ్డు మీద వస్తే చాలా బాధ కలిగింది. ఇది అడవిలో ఉన్నామా, శ్రీకాకుళం పట్టణంలో ఉన్నామా అని చాలా బాధ, ఆవేదన కలిగింది. ఎందుకంటే ఆ రోజు అవగాహన లేకో తెలియకో ఆ రోజు సెంట్రల్ ప్లాంటేషన్ చేసి మొత్తం పట్టణం అందాన్ని కూడా పూర్తిగా తీసేశారు. ఆ రోజే చెప్పాను, మొత్తం మొక్కలన్నీ కూడా తీసి మళ్ళీ సెంట్రల్ డివైడర్ కట్టి మంచి ఆహ్లాదకరమైనటువంటి మొక్కలు పెట్టి ఆ పాలకొండ రోడ్డు రూపురేఖలన్నీ మారుస్తామని చెప్పాం. రేపు 1వ తారీఖుకి అది చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. దాంతోపాటుగా ఏవైతే 7 రోడ్ల జంక్షన్ కానీ, అటు సూర్యమహల్ జంక్షన్ కానీ, రామలక్ష్మణ జంక్షన్ కానీ, పొట్టి శ్రీరాముల జంక్షన్ కానీ, ముఖ్యంగా మన అరసవెల్లి టెంపుల్కి వచ్చినటువంటి మిల్లు జంక్షన్ కానీ, ఈ 5-6 జంక్షన్లు బ్యూటిఫికేషన్ చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకున్నాం. శ్రీకాకుళం పట్టణం సుందరీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో జరగనున్న రథసప్తమి వేడుకల సందర్భంగా అరసవెల్లికు జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి మూలం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం అభివృద్ధికి చురుకైన శాసనసభ్యులు, డైనమిక్ కలెక్టర్, అధికార యంత్రాంగం ఉందని, కేంద్రం నుండి ఇచ్చిన నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రథసప్తమి వేడుకలు ఎప్పుడూ ఒకరోజు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం 3 రోజులుగా నిర్వహణ జరుగుతుందని అన్నారు. గతంలో రథసప్తమి వేడుకలంటే భయంతో వచ్చేవారని, ఈసారి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాకు వచ్చి అందరూ నిర్భయంతో దర్శనం చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రకటించిందని, జిల్లా కలెక్టర్ అహర్నిశలు శ్రమించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మిల్లు జంక్షన్ వద్ద 12 రకాల సూర్య నమస్కారాలు జరుగుతాయని చెప్పారు. సూర్యనారాయణ స్వామి శోభయాత్ర 4.5 కిలోమీటర్లు డే నైట్ జంక్షన్ నుండి అరసవెల్లి వరకు జిల్లా కలెక్టర్ చాలా బాగా ఏర్పాటు చేశారని అన్నారు. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆమ్దాల వలస జంక్షన్ నుండి అరసవెల్లి దేవస్థానం వరకు జరుగుతున్న పనులను పరిశీలించి శ్రీకాకుళం రూపురేఖలు మారనున్నాయని అన్నారు. పీవీపీ పద్ధతిలో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ప్రతి ఇంటికి ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రేపు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందడానికి మూలమైనటువంటి దేవుడు శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ అరసవెల్లిలో ఉన్నప్పటికీ కూడా
అనేక కారణాల వల్ల అనేక ప్రయత్నాలు చేసినా సరే అనుకున్నంత స్థాయిలో దీన్ని ముందుకి తీసుకెళ్ళలేకపోయాం. చాలాసార్లు బాధపడ్డాం. మొన్న 2024లో ప్రజలందరూ అచంచలమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. నేను ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ అంటే ఇది ఒక చిన్న మున్సిపాలిటీ లాగే ఉంటుంది. నేను టెక్కలు కూడా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి అభివృద్ధి చేసినా ఇక్కడ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అనుకోకుండా డాషింగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు, డాషింగ్ అండ్ డైనమిక్ అధికారులు ఈరోజు ఇక్కడ ఉండటం వల్ల మనం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అన్నీ కూడా సకాలంలో అమలు చేయటం వల్ల ఇక్కడ అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా మాకు అవకాశం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార ఉత్సవాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పర్యటనలో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి 20 రోజుల్లో జీవో తీసుకొచ్చారు. ఈసారి ఒక్కరోజే ఉత్సవాలు జరిగాయి, కానీ ఎవ్వరికీ ఉత్సవాలు జరిగినటువంటి విషయం తెలియనటువంటి పరిస్థితి. ఈసారి కలెక్టర్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధికారులకు. చాలా ప్రణాళికాబద్ధంగా మీరే చూస్తారు, ఎక్కడ ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా ఉత్సవాలు చేయాలని నిర్ణయం చేసి అన్ని విధాల ఈరోజు కలెక్టర్ గారు ముందుకెళ్తున్నారు. చంద్రబాబు దావోస్ వెళ్లి ఒట్టి చేతులతో వచ్చారంటూ కొందరు పిచ్చికుక్కల్లా వాగుతున్నారని, దావోస్ పర్యటనకు ముందే 6 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 నెలల్లో ఉత్తరాంధ్రకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెన్నై, కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు లాగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబే ఒక బ్రాండ్ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రైవేటైజేషన్ లిస్టులో ఉన్న స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నభూతో నభవిష్యత్ అని అన్నారు. అమరావతిలో కట్టడాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఐరన్నే వాడాలని నిర్ణయం తీసుకున్నామని, గత 5 ఏళ్లు స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ వాళ్ళు ఏం చేశారని, కేంద్రంతో ఒక్కసారైనా ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్కు స్థలం ఇవ్వలేని దుద్దములో ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మేము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని, 14 లక్షల కోట్ల అప్పులు చేశారని నీతి ఆయోగే స్పష్టంగా చెప్పిందని అన్నారు. చాలా పట్టణాలు ఉన్నాయి, ఆ పట్టణాలకి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. ఆ నగరాలు, ఆ పట్టణాలకి, ఆ రాష్ట్రానికి ఒక మార్నమెంట్. ఈరోజు మహారాష్ట్ర ఉంది, ముంబై ఉంది, తమిళనాడు ఉంది, చెన్నై ఉంది, ఈరోజు బెంగళూరు ఉంది, బెంగళూరు సిటీ ఉంది, కర్ణాటక. కానీ మన ఆంధ్రాకి ఏం లేదు. కానీ ఇవన్నింటికీ మించి మన ఆంధ్రాకి ఒక పెద్ద బ్రాండ్ ఉంది. ఆ బ్రాండే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈ మధ్య అవగాహన ఉందో అవగాహన లేదో, తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, అర్థం కావడం లేదు. పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారు, పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారు. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళారు, ఒట్టి చేతుల్లో వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళక ముందే ఈ రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చారు. ఈరోజు ఉత్తరాంధ్ర పౌరుడిగా ఈరోజు అరుస్తున్నారు చాలామంది వైసీపీ నాయకులు. 7 మాసాల్లో ఉత్తరాంధ్రకి నా జీవితంలో ఎప్పుడు ఇంత ఆనందం లేదు, ఇంత తొందరగా జరుగుతుందని కూడా అనుకోలేదు. 7 మాసాల్లో అన్ని కార్యక్రమాలు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు కట్టుంటే ఈసరికి మనకి ఈ 3 జిల్లాలు ఎక్కడికో వెళ్ళాయి. అయినా మళ్ళీ వచ్చి పునఃప్రారంభించి రేపు 2026 జూన్కి అది పూర్తి చేస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరే ఊహించుకోండి. మనందరి కళ, నిరాహార దీక్షలు చేశాం. విశాఖపట్నంలో రైల్వే జోన్ కావాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు సాధించారు, శాంక్షన్ చేయించారు. దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన మనుషులు ఆ రైల్వే జోన్కి కావలసినటువంటి స్థలం కూడా ఇవ్వలేని దద్దమ్మలు ఈరోజు మాట్లాడుతున్నారు.
సూపర్ 6 ఎత్తేస్తాం అనే వారికి బుద్ధుందా అని ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్రం పీఎం కిసాన్ ఇచ్చిన రోజే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. పాఠశాలలు తెరవక ముందే జూన్లోనే తల్లికి వందనం ఇస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు పథకాలపై డిమాండ్ చేయడం లేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర ప్రజలకు అంత భరోసా ఉందని అన్నారు. వైసీపీ అసలు పార్టీయే కాదని, ప్రజలు దానిని 100 అడుగులు గొయ్యి తీసి పాతి పెట్టారని, పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పారు. సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. ఇప్పటికే 3,000 పెన్షన్ 4,000 తెచ్చాం. మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. డిఎస్సి పెట్టాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. రేపు ఏప్రిల్లో ఏదైతే మత్స్యకారులకి 2 మాసాలు మత్స్యకారులు వేట నిషేధ సమయం వృద్ధి ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఈరోజు రైతు భరోసా రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో వేస్తుందో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోజే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కలిపి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో తల్లికి ఇస్తున్నటువంటి తల్లికి వందనం, రేపు జూలైలో స్కూళ్ళు తెరుస్తారు. రేపు స్కూళ్ళు తెరిచిన నాటికి బ్యాగులు, పుస్తకాలు, చదువుకోవడానికి కావలసినటువంటి అన్ని వస్తువులు, దానితో పాటుగా మేము మాట ఇచ్చినటువంటి తల్లికి వందనం కూడా ఇచ్చి తలుపులు తీస్తాం స్కూళ్ళు. ఇంత క్లారిటీగా చెప్తుంటే, ఇంత స్పష్టంగా చెప్తుంటే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ప్రతివాడు ట్విట్టర్ ఉంది కాబట్టి రాసి పెట్టడమే. బయటకు వచ్చి మాట్లాడలేరు, విలేకరులు అడుగుతారని ట్విట్టర్ ఉందని, లేకపోతే ఒక ప్రెస్ నోట్ రాసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి? నిన్న నీతి ఆయోగ్ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఈ రాష్ట్రం కోలుకోలేనటువంటి దెబ్బతీసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలన్నీ బయటకు చెప్పాలని చెప్తే నిన్నటి నుంచి సూపర్ 6 ఎగ్గొట్టేస్తున్నారు. సూపర్ 6 ఇవ్వకుండా చేయడానికే ఈ డ్రామాలన్నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో ఇవన్నీ అమలు చేస్తాం. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, యువతే దేశ దిశ నిర్దేశమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని శివానీ కళాశాలలో ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో యువతని భాగస్వామ్యం చేస్తున్నారని అన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. యువతను చైతన్యం చేసే దిశగా వ్యాసరచన, వక్తృత్వ, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యువత అభివృద్ధితోనే దేశం అభివృద్ధిని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద వంటి ప్రముఖుల స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యువత బాధ్యత తీసుకునేటప్పుడు ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యమన్నది ప్రతి విషయంలోనూ నిజమైందని చెప్పారు. యువత వ్యసనాల బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. తమకు నైపుణ్యం ఉన్న క్రీడల్లో యువత రాణించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర, దేశ స్థాయిలో చేయాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధులు, శివానీ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఇదో మంచి ప్రోగ్రాం. ఇది గత 10 yearsగా మనకి చాలా ఇండియాలో చాలా రెగ్యులేషన్ వస్తుంది. దానికి కారణం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో ఆయన ఫస్ట్ కూడా మనకి యూత్ ఫెస్టివల్ అనేది ఇప్పటి నుండి జరుగుతుంది. అప్పుడు యువజనోత్సవాలు అంటే ఏదో జస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టేసి వదిలేసిన పరిస్థితి. దాని తర్వాత 14 నుండి కూడా అక్కడ కేంద్ర మంత్రి గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ వికసిత్ భారత్ 2047 అని ఇక్కడ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 అని మనం పెట్టి, దాంట్లో ఏదో వాళ్ళు కూర్చొని అక్కడ ఏదో ఇంప్లిమెంట్ చేసి మన మీద రుద్దేయడమే కాకుండా గవర్నెన్స్లో యువతని ఇన్వాల్వ్ చేయడానికి కోసం జనరల్గా పాలిటిక్స్ అన్నా, ప్రభుత్వం అన్నా, మన
మన పేరెంట్స్తో వస్తారులే, మనకు అదేంటి సంబంధం, మన చదువు, ఎంటర్టైన్మెంట్, మన ఉద్యోగం, ప్రొఫెషన్ అలాగే అయిపోయింది. ఎవరు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, అసలు పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా, మన పాలకులు అనుకున్నట్టు చేస్తున్నారా లేదా, అసలు మనం ఏం కోరుకుంటున్నాం, నెక్స్ట్ జనరేషన్ ఏం కోరుకుంటుంది, దానికి తగ్గట్టు వెళ్తున్నారా లేదా, ఇవన్నీ జనరల్గా యూత్లో అవేర్నెస్ లేదు. ఇప్పుడిప్పుడే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేపట్టిన తర్వాత, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత యూత్ను కూడా ఇన్వాల్వ్ చేసి బాలికల లింగ నిష్పత్తి పెంచాలని స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్ పిలుపునిచ్చారు. బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి ఛాంపియన్ ప్రోగ్రాంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమమని అన్నారు. బాల్య వివాహాలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. భ్రూణ హత్యలు హరికట్టాలని, బాలికలను అందరము కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మనలను మనం రక్షించుకోవాలని, ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడెక్కడో పడేయడం, అలాంటి వారిని తీసుకొని రక్షించాలని చెప్పారు. అనాథులుగా ఉండకుండా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. పురుషులతో సమానంగా ఉండాలని, ధైర్యంగా ఉండి ఏదైనా ధైర్యంగా సాధించాలని చెప్పారు. పిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచాలని, లింగ సమానత్వం, మహిళా సాధికారతను సాధించాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లల విద్యా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని అన్నారు. క్షీణిస్తున్న బాలల లింగ నిష్పత్తి పెంచి ఆడపిల్లల జనన రేటుతో పాటు ఉద్యోగం, వ్యాపారం, రక్షణ మొదలగు రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పారు. దాంట్లో ఎవరైనా ఉంటే అక్కడ వేసిస్తే అక్కడున్న సంరక్షణ కేంద్రాలు తీసుకొని వారికి ఎవరికైతే పేరెంట్స్కి చైల్డ్ అడాప్షన్ కోసం అడుగుతున్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది. అన్నీ చట్టబద్ధంగా జరుగుతాయి కనుక ఎక్కడ పడితే అక్కడ ముళ్ళ పొదల్లో వేసేయడం అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలని అన్ని కార్యక్రమాలని చేపడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చర్యలు తీసుకొని గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ కానీ అలాగే గర్ల్స్ కానీ ఐసిడిఎస్ డిపార్ట్మెంటు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. సంవత్సరం మంచి మార్క్స్ సాధించిన డిఈఓ గారి ద్వారా వచ్చిన కొంతమంది, ఇంటర్మీడియట్లో మార్క్స్ సాధించిన వాళ్ళు, స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి మెడల్స్ సాధించిన ఒక 10 మంది అమ్మాయిలు, మొత్తం 46 మందికి 2,500 రూపాయల క్యాష్ ప్రైజ్ని, మెమెంటోని ముఖ్య అతిథి అయిన శ్రీ ఎమ్మెల్యే గొండు శంకర్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని, గర్ల్ చైల్డ్ వివిధ రంగాల్లో ప్రోత్సహించడానికి వీటిని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే వీటిని ఈ ప్రోగ్రామ్కి సుమారు 800 మంది గర్ల్ చైల్డ్ అటెండ్ అయ్యారు, మహిళలు ఒక 300 మంది అటెండ్ అయ్యారు. వీళ్ళంతా కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం మంచి మార్క్స్ సాధించి వాళ్ళ భవిష్యత్తుకి, కెరీర్కి అవసరమైనవన్నీ కూడా మార్గాలను తెలుసుకొని మంచి ఉద్యోగాలు, మంచి రకరకాల రంగాల్లో స్థిరపడాలని, దానికి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఇది మేము తెలియజేసుకుంటున్నాము. దీనికి ఏదైతే మాకు రాష్ట్ర స్థాయి నుంచి, కేంద్ర స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయో వాటిని మేము పాటిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దీనికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ క్యాష్ ప్రైజెస్ని, ఈ ఇన్సెంటివ్ కిట్స్ని అందివ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన గర్ల్ చైల్డ్ అందరూ దాన్ని చాలా ఉత్తేజం పొందారు. పాతపట్నం మండలంలో గల తెంబూరు గ్రామానికి చెందిన సందపు దుర్యోధనరావు కుమారుడు సందపు ద్విజానంద 4 సంవత్సరాల అబ్బాయికి చెవి వినికిడికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5,33,624 రూపాయల పత్రాలను పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు.
పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారని చెప్పారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మాకు వచ్చింది. మన సీఎం చంద్రబాబు బాబుకి ఇట్లా స్టోర్లు బాగలేదు, దానికి ఆపరేషన్ అవుతుంది. దీనికి ఎమ్మెల్యే సార్ గోవింద్ గారు మాకు ఎంతో సాయం చేశారు. ఆయన మంచి మండలికి కోరుకుంటున్నాం. యాక్చువల్గా వీళ్ళ అబ్బాయికి హెల్త్ బాగోలేదు. మొన్ననే 1 వీక్ బ్యాక్ వచ్చి మాకు చెప్పడం అనేది జరిగింది. మేము చంద్రబాబు నాయుడు గారికి సీఎంఆర్ దాని గురించి రిలీఫ్ ఫండ్ గురించి మేము పెట్టడం అనేది జరిగింది. జరిగిన వెంటనే వారం రోజుల్లో 5,34,000 రూపాయల అబ్బాయి ఆపరేషన్ కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంపించడం అనేది జరిగింది. వీళ్ళ కుటుంబం తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల హామీలతో మాయామర్మం చేసిన ది గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు నాయుడు ఎట్టికేలకు తన ముసుగు మొత్తం తీసేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా విమర్శించారు. పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్తో కలిసి ఆయన బుధవారం మాట్లాడారు. ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చే అధికారంలోకి వచ్చారో ఇవాళ ఆ హామీలు నెరవేర్చలేమని, పథకాలు ఇవ్వలేమని నిస్సిగ్గుగా ప్రకటించి ప్రజలను చంద్రబాబు దగా చేశాడని ధ్వజమెత్తారు. సాక్షాత్తు సచివాలయంలోనే ఈ ప్రకటన చేయడం ఎలాంటి సంకోచం లేకుండా, భయం లేకుండా, వణుకు లేకుండా చంద్రబాబు నాయుడు మార్కు దగా మరోసారి రుజువు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులి నోట్లో తల పెట్టడమేనని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు మరోసారి నిజమయ్యాయని చెప్పారు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబును మాట మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని, జగన్ విశ్వసనీయతను, ఆయన చిత్తశుద్ధిని, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 9 నెలలు కావస్తుందని, ఈ 9 నెలల కాలంలో దాదాపుగా 1.19 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారని, మరి ఆ అప్పులతో ఎక్కడ సంపద సృష్టించారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే చేస్తున్నారనేది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ఆమదాల వలస నియోజకవర్గ పరిధిలో 3,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. థర్మల్ ప్లాంట్ను వ్యతిరేకిస్తూ బుధవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 7 రోడ్ల జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యోగి మాట్లాడుతూ సరుబుజ్జిలి బూర్జ మండలాల పరిధిలో గల వెన్నెల వలస, లక్ష్మీపురం, శ్రీరామ వలస, మదనాపురం, బొడ్లపాడు, అడ్డూరిపేట, జేవీపురం, సోమిదల వలస, గోపిదేవపేట ఆదివాసీ గ్రామాల పరిధిలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల అక్కడ పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రతిపాదిత ప్రాంతంలో వెన్నెల వలస నవోదయ స్కూల్, గిరిజన ఆశ్రమ పాఠశాల ఉన్నాయని అన్నారు. వంశధార, నాగావళి నదుల నీటిని వ్యవసాయానికి కాకుండా ఈ పవర్ ప్లాంట్ అవసరాలకు ఉపయోగించే అవకాశం ఉందని, దీనివల్ల రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమదాల వలస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించాలని చెప్పారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్ మాట్లాడుతూ థర్మల్ పవర్ ప్లాంట్తో జిల్లాను ప్రయోగశాలగా మార్చవద్దని అన్నారు. విధ్వంసకర పరిశ్రమలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం జేసీ ఫర్మత్ అహ్మద్ ఖాన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సోంపేట థర్మల్ విద్యుత్ ప్లాంట్, నిన్నను కాకరాపల్లి విద్యుత్ ప్లాంట్, ఈరోజు ప్రకృతిని ఆరాధించినటువంటి ఆదివాసులు ఆవాసంలోన పవర్ ప్లాంట్ తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. మా యొక్క ఆదివాసుల యొక్క ప్రాంతాల్ని, మా యొక్క ఆదివాసుల గూడాల్ని, మా ఆదివాసీ యొక్క ప్రకృతిని మేము ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు. ఈ ప్రభుత్వాలు కానీ వెనక్కి తగ్గకపోతే శ్రీకాకుళం జిల్లా మరో సాయుధ గిరిజన రైతాంగ పోరాటం చేయడానికి సిద్ధపడతామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా. ఇదే ప్రభుత్వం కాకరాపల్లి, సోంపేట కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్లాంటు 0011007ని రద్దు చేసింది ఇదే టీడీపీ ప్రభుత్వం. మళ్ళీ ఇదే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీ గ్రామాల్లోకి పవర్ ప్లాంట్ తీసుకొస్తామని పావులు కలుపుతూ ఉంది. దయచేసి ఆ యొక్క
ఏదైతే పవర్ ప్లాంట్ని తీసుకొస్తే ప్రతిపాదన చేస్తున్నారో ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఆదివాసీల తరపున, ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా ఆదివాసీ గూడాలకు ఏమైనా హాని చేసినట్లయితే మరో శ్రీకాకుళం జిల్లా ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ని ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో వాళ్ళ ఇల్లు ముట్టడించడానికి కూడా మేము సిద్ధమని చెప్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా ఆమ్దావలస నియోజకవర్గం సరబుజ్జలి బోర్జ మండలాల పరిధిలో 3200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకురావడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాని ఒక ప్రయోగశాలగా మార్చుతున్నారు. ఇది ఇతర దేశాల్లో, విదేశాల్లో నిషేధించబడినటువంటి అణు విద్యుత్ కేంద్రాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీసుకొస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి తిరుగుబాటు చరిత్ర ఉంది, అభివృద్ధిని కోరుకుంటున్నారు. కానీ ఈ వినాశకరమైనటువంటి అభివృద్ధిని తీసుకువస్తే సహించేదే లేదని చెప్పేసి ఇప్పటికే సోంపేట, కాకరాపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమించి 6 ప్రాణాలు అర్పించి ఈరోజు పవర్ ప్లాంట్ని అడ్డుకుంటే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిన వెంటనే ఈరోజు వెన్నెలవలస పరిసర ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకొచ్చి ఆదివాసీల మనుగడిని ఈరోజు ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే పవర్ ప్లాంట్ ప్రతిపాదనని విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఆదివాసీలు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ను విజయవాడలోని ఆయన కార్యాలయంలో MDU అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కాజా శ్రీనివాసరావు, మన్యం జిల్లా అధ్యక్షులు మన్మథరావు సంఘం తరపున మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్కు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు. ఈ నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖులోగా విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న MDU ఆపరేటర్స్కు సంబంధించిన వెహికల్స్ ఇన్సూరెన్స్ టైం అయిపోయిందని, 1వ తేదీన రేషన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్లేలోపు ఆ ఇన్సూరెన్స్ సమస్య పరిష్కరించి ప్రభుత్వం వారు చెల్లించేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే యాక్సిడెంటల్గానే కాకుండా MDU ఆపరేటర్ సహజ మరణానికి కూడా ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని విన్నవించారు. అంగన్వాడీ మిడ్ డే మీల్స్కి సంబంధించి 2023 నుంచి సుమారు 2 సంవత్సరాల కాలంగా ఆపరేటర్స్కి ఇస్తామన్న కమిషన్ ఏరియర్స్ను వెంటనే ఇప్పించాలని చెప్పారు. శాలరీలు కూడా 1వ తేదీ నాటికి ఇచ్చేలా చూడాలని వివరించారు. వ్యవస్థ స్థాపించిన దగ్గర నుండి చాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నారని, MDU ఆపరేటర్లకు ఇస్తున్న వేతనం పెంచేలా చూడాలని కోరారు. కమిషనర్ను రాష్ట్ర నాయకులతో పాటు MDU ఆపరేటర్లు, మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు, సీతంపేట నుండి ప్రభాస్, అప్పలనాయుడు, సాలూరు మండలం నుండి మురళి తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలో రామలక్ష్మణ్ జంక్షన్ దగ్గరలో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిల్లిపాలెం రెనోవేటెడ్ శాఖను బ్యాంకు యొక్క గౌరవనీయుల జోనల్ మేనేజర్ శ్రీమతి శాలిని మీనన్ మరియు శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయ రీజనల్ మేనేజర్ M. వెంకట్ తిలక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ తేజేశ్వరరావు మాట్లాడుతూ అన్ని విధాలా సహకరించి తమ బ్రాంచ్ని ఇంత సుందరంగా తయారు చేయడానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి రీజనల్ హెడ్ తిలక్కి, FDMO శాలినికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి రీజనల్ హెడ్ రో తిలక్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయం వారు 10,50,000 రూపాయలు వెచ్చించి బ్లడ్ స్టోరేజ్ క్యాబినెట్, ఓల్డేజ్ స్టెబిలైజర్, బ్యాటరీ బ్యాకప్ కలిగిన 2 కలెక్షన్ మానిటర్స్ జోనల్ మేనేజర్ శాలిని చేతుల మీదుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం నందుగల బ్లడ్ బ్యాంక్ CSR యాక్టివిటీ ద్వారా అందజేయడం అయిందని తిలక్ తెలియజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు చేపట్టే CSR కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉన్నదని తెలియజేస్తూ టెక్కల్ సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో పబ్లిక్ కోసం లైబ్రరీ కన్స్ట్రక్షన్ కొరకు 33 లక్షలు, 10 గ్రామ సచివాలయాల్లో సోలార్ ప్యానెల్ కొరకు 15 లక్షలు వెచ్చించామని తెలిపారు. యూనియన్ బ్యాంక్ వారు అందించే ప్రీమియం సేవింగ్ కరెంటు ఖాతాల ప్రాముఖ్యతను తెలుపుతూ వ్యవసాయ ఆధారిత రుణాలు, వ్యాపార, గృహ, వాహన, వ్యక్తిగత రుణ సదుపాయాలను శ్రీకాకుళం జిల్లాలో గల మొత్తం 43 శాఖల ద్వారా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేశారు. ప్రస్తుత క్యాంపెయిన్లో భాగంగా గృహ, కారు రుణాలపై మార్చి 31 వరకు కల్పించిన 100% ప్రాసెసింగ్ ఫీజు రాయితీని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేశారు. Village as well as it is the center of the city also. So I don't think so there is any product of Union Bank which this branch cannot offer. Whether it is MSME loans, whether it is retail loans, whether it is the gold loans, whether it is any help which can be extended to nearby self-help groups of the villages, everything, whether it is opening accounts for elders, for children, everything the branch is capable of offering. And with the renovated premises and better layout, customer will get a better experience, and we expect the business of the branch
and business of the region also to grow under the able leadership of the branches and regional head Shri Tirupati. Union Bank is known for its customer service, and I don't think so the customers who are visiting the branches will not face any type of difficulties, any type of inconvenience when they are dealing with Union Bank. So all the very best for the new premises. Social responsibility కూడా యూనియన్ బ్యాంక్ అనేది మన జిల్లాలో ముందంజలో ఉంది. 33 లక్షలు వెచ్చించి మన టెక్కలిలో లైబ్రరీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది కాకుండా 10.5 లక్షలు ఖర్చు పెట్టి మనం రిమ్స్లో బ్లడ్ ఫ్రీజర్స్ అంటే బ్లడ్ని మనం స్టోర్ చేసుకోవడానికి కోసం బ్లడ్ ఫ్రీజర్స్ కూడా మనం డొనేట్ చేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 10 విలేజెస్ని ఏవైతే గ్రామ పంచాయతీ ఆఫీసులన్నింటినీ కూడా ఆ 10 విలేజెస్లో సోలార్ ప్యానల్స్ పెట్టడానికి దానికి కూడా 10.5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. చాలా స్కూల్స్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కానీ లేకపోతే పిల్లలకి టీచర్స్కు చైర్స్ టేబుల్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అరసవిల్లి టెంపుల్కి కూడా కౌంటర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మనం ఫైనాన్స్ చేయాలి. ఈ విధంగా లాస్ట్ 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ 1 crore రూపీస్ మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో యూనియన్ బ్యాంక్ తరఫున మన శ్రీకాకుళం జిల్లాలో ఖర్చు పెట్టడం జరిగింది. రీసెంట్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సైబర్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ పెట్టడానికి కూడా దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా బ్యాంక్ అనేది మన యూనియన్ బ్యాంక్ అనేది అన్ని మిగతా అన్నింటికన్నా ముందంజలో ఉంది. ఈ విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రజా వికాస్ పరీక్ష జిల్లా వారీగా ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో విస్తారంగా నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి పవిత్ర, డి చందు, జిల్లా కమిటీ సభ్యులు చెన్నారావు తదితరులు తెలిపారు. ఈ ప్రజ్ఞ వికాస్ పరీక్షకు ఎంట్రన్స్ ఫీజు 30 రూపాయలు. 10th క్లాస్ సిలబస్ మొత్తం ఇందులో ఉంటుందని, మ్యాథ్స్ 20 మార్కులు, సోషల్ స్టడీస్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, ఎస్ఎస్ 10 మార్కులు, ఫిజికల్ సైన్స్ 10 మార్కులు, తెలుగు 10 మార్కులు, హిందీ 10 మార్కులు, మొత్తం మార్కులు 100కి ఈ విధంగా పేపర్ ఉంటుందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఎస్ఎఫ్ఐ పోరాటాలనే కాదు పరీక్షల్లో చదువుల్లో కూడా ముందు ఉంటామంటూ విద్యార్థులకి మొదటి మెట్టు అయినటువంటి 10వ తరగతి పరీక్ష ఎలా అటెండ్ అవ్వాలో, ఎలా రాయాలో తెలియజేయడానికి ఈ పరీక్ష పెడుతున్న విద్యార్థులు ఎంతవరకు చదువుతున్నారని, వాళ్ళకు సరైన అవగాహన కల్పించడానికే ఈ ప్రజ్ఞా వికాస్ పరీక్ష పెడుతున్నామంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో 10వ తరగతి విద్యార్థులకు మోడల్ టెస్ట్ పరీక్ష ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. యావత్ విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసిందిగా కోరుచున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలో గల గిరిజన రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైన బత్తిలి, వడ్డంగి ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు 6,000 ఎకరాల్లో సాగునీరు ఇవ్వడానికి ఉపయోగపడే ప్రతిపాదితపై ఎత్తిపోతల పథకాలు గత 10 ఏళ్లుగా పనులు జరగకపోవడంతో అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోతుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వర్షాధార వ్యవసాయ ఆధారిత భూములకు సాగునీరు కల్పించడమే తమ ప్రథమ లక్ష్యమని చెబుతోందని, రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి వలసలను అరికట్టాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. భోగాపురం అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన బత్తిలి, వడ్డంగి ఎత్తిపోతల పథకాలు చేయాలని కోరుతూ జరిగిన సదస్సులో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రిమూర్తులు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పలనాయుడులు పాల్గొని మాట్లాడారు. బామిని మండలంలో వంశధార వరద కాలువ వల్ల భూములు కోల్పోయి మిగిలిన సారవంతమైన వర్షాధారిత సాగు భూములకు సాగునీరు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, రైతుల హక్కులను అడుక్కుంటే రావని, రాజకీయాలకు అతీతంగా పోరాడి సాధించుకోవలసిందేనని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లాలో అపారమైన జలవనరులు గల నాగావళి, వంశధార, వేగావతి, చంపవతి, ఒట్టిగెడ్డ, పెద్దగెడ్డ, జంపరకోట, బామిని మండలంలో ఉన్న కొండలలోని గడ్డ వంటి జలవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిపైన ఉన్న కట్టడాలకు కావలసిన నిధులు ఇవ్వక నేటికి దశాబ్దాలు దాటుతున్న ఈ ప్రాజెక్టులు పూర్తి కాక పెండింగ్లోనే ఉండటం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన అప్పలనాయుడిని కూడేసుకొని పత్తి కొనుగోలు కేంద్రం పెట్టించారు. అట్లాగే మా అప్పలనాయుడు ఒక పత్తి కొనుగోలు దీంట్లోనే కాదు, ప్రతి సంవత్సరం ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు. అది వరి ధాన్యానికి సంబంధించి మిల్లర్లు వాళ్ళందరూ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి, కొంతమంది అధికారులు కూడా వాళ్ళకి తోడ్పాటుగా ఉండి ఏ రకంగా రైతులకి గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు. లేదు ప్రభుత్వాలు కూడా
నిశ్రద్ధగా పోయినసారి చూసాం మనం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే డబ్బులు పడిపోతున్నాయి మనకి 2-3 రోజుల్లోనే. అయితే ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని కూడా మేము రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. నేను 2011 ముందు హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తూ ఇండియా మొత్తం ఫ్లైట్ ప్రొవైడ్ ఇచ్చిన కంపెనీ నాకు. స్టార్ హోటల్ అకామిడేషన్ ఉండేవాడిని. కానీ ఈ కంపెనీకి ఉద్యోగ నిమిత్తం నేను దరఖాస్తు చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొత్తపల్లి రత్న గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డూ యూ లైక్ టు గో టు శ్రీకాకుళం యాజ్ ఏ ఇంజనీర్ గా? నువ్వు శ్రీకాకుళం వెళ్ళగలవా? నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నావు, ఓ 2 లక్షల జీతం తీసుకుంటున్నావు. శ్రీకాకుళం వెళ్తావా, ఆదిలాబాద్ వెళ్తావా, అనంతపురం వెళ్తావా, రూరల్ ప్రాంతంలో పనిచేస్తావా? దానికి నా సమాధానం ఏంటంటే, సర్వీస్ ఎవరికి? గిరిజన, హరిజన, పేద, బడుగు, బలహీన ప్రజలకు, రైతుల కోసం సర్వీస్ చేయడానికి నేను ఎక్కడికైనా వెళ్తాను సార్. నేను భారతదేశంలోనే ప్రతి మూల ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నాను. నా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతానికి పనిచేసే దానికి నాకు ఇబ్బంది ఏంటి సార్, వెళ్తాను అన్నాను. సమస్య ఎక్కడ ఉందో అక్కడ ఉండి పరిష్కరించి అక్కడ జీవనాడులన్నింటినీ కూడా జలాధారంగా తీసుకొచ్చి రైతాంగ ముఖాలలో సుఖశాంతులను వెలిగించాలనే లక్ష్యంతో, అంటే ఉద్యోగ ధర్మం ఎవరు చేస్తుంటారు, కొంతమంది అటు ఇటుగా చేయొచ్చు. కానీ రైతు బిడ్డగా రైతుల కోసం ఆలోచించే, రైతులు క్షేమాన్ని ఆలోచించే, రైతుకి 5 ఏళ్లు మన అందరివి వెళ్తున్నాయంటే రైతు బాగుండాలి. రైతుల కష్టాలకి ప్రధాన కారణం సాగునీరు. అటువంటి సాగునీరుని ఇచ్చే భాగ్యం కలిగించినట్టు వృత్తి ధర్మంగా ఉన్న మన ఇరిగేషన్ ఈ గారు, వారి పేరు త్రిమూర్తులు. వెంపటాపుకి వెంపటికి మధ్య ఒకే ఒక అక్షరం తేడా. అటువంటి చరిత్రకాలంటే కుటుంబం దగ్గరలో వచ్చిన వారు, ధైర్య సాహసాలతో ఉంటే కుటుంబం వాళ్ళ నాన్నగారి నుంచి ఉంది. ఆ విధంగా ఉండబట్టే మన క్షేత్ర స్థాయిలో తిరిగి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా చేయించవచ్చు అని చెప్పగలిగే ఆ స్థానిక క్షేత్రస్థాయి పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.